హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి కస్టర్డ్ కేక్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎందుకంటే దీంట్లోకి అస్సలకి ఆయిల్ అనేది వాడట్లేదండి. అలాగే ఇది ఎగ్లెస్ కస్టర్డ్ కేక్. మరి దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద నెట్ పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత 200 గ్రాముల వరకు మైదాని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కేక్కి మంచి కలర్ని, ఫ్లేవర్ని యాడ్ చేసేటటువంటి కస్టర్డ్ పౌడర్ని ఏ ఫ్లేవర్ అయినా సరే తీసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు అదేనండి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా జల్లించుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే వీటన్నిటిని కూడా డబుల్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు మెజర్ చేసుకునే ఏవైనా కానీ ఒకే కప్పుతోటి మెజర్ చేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే కప్పుతోటి సగం వరకు చక్కెరని తీసుకుంటున్నాను. మీరు షుగర్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా దీంట్లో చివరిగా 1/4 కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మనం వేసుకున్నటువంటి చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు దీన్ని ఒకటే డైరెక్షన్లో బీట్ చేసుకుంటూ ఉండాలి. మీరు స్పాచులాతో అయినా కానీ లేదా విస్కర్తో అయినా కానీ కలుపుకోవచ్చు. ఈ విధంగా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పాలను కలుపుకోవాలి. ఈ పాలను కూడా అదే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలండి. సో వీటిలో ఇంకా ఎటువంటి ఎసెన్స్ కానీ అలాగే ఆయిల్ కానీ అస్సలు వాడాల్సిన అవసరం లేదు. ఇలా చక్కని క్రీమ్ లాగా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి చదునుగా ఉండేటటువంటి ట్రేని తీసుకోండి. లేదంటే ఇలాంటి గిన్నెనైనా తీసుకొని దీనికి కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా వేసుకొని ఈ విధంగా ట్రే అంతా కూడా పరుచుకోవాలి. ఈ వెన్న లేదా నెయ్యి అనేది అంతా సమానంగా ఉండేటట్టుగా పరుచుకోవాలి. కేవలం అడుగు భాగం మాత్రమే కాదండి, గిన్నె యొక్క అంచుల వైపు కూడా మనం ఈ విధంగానే అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఈ విధంగా పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని కానీ లేదా టూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ బ్యాటర్ని పోసుకున్నప్పుడు ఈ గిన్నె మీద ఎటువంటి డ్రాప్స్ లేకుండా చూసుకోండి. అంటే బ్యాటర్ అనేది ఎక్కడా పడకుండా చూసుకోండి. అది బేక్ అయినప్పుడు మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని యాడ్ చేశానండి. దీన్ని మీరు బ్యాటర్లో కూడా కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలాంటి మందపాటి ప్యాన్ పెట్టండి. దాని మీద ఈ గిన్నెను పెట్టుకోండి. అలాగే స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇలాగా 30 నిమిషాల పాటు మనం బేక్ చేసుకోవాలి. ఇక కేక్ మీద మూతని ఈ విధంగా మనం రివర్స్లో పెట్టుకున్నట్లయితే ఒకవేళ కేక్ పొంగినట్లయితే కేక్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నేనైతే 15 నిమిషాల తర్వాత కేక్ని ఒకసారి చూశాను. అది పొంగుతుంది అని అనుకొని ఈ విధంగా ఒక గిన్నెని బోర్లించుకున్నాను. 30 నిమిషాల దగ్గర ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. టూత్పిక్ తోటి చెక్ చేస్తున్నాను చూడండి. ఇంకా మనకి కేక్ అనేది బేక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 15 నిమిషాల పాటు బేక్ చేసుకుందాము. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. కరెక్ట్గా 45 నిమిషాల తర్వాత మనకి చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. అలాగే ఇది చల్లార్చుకునేటప్పుడు కేక్ అనేది మరీ డ్రై అయిపోకుండా ఉండటం కోసం, అంటే మాయిస్ట్గా ఉండడం కోసం దీని మీద పల్చటి నాప్కిన్ని లేదా టవల్ని కానీ కప్పుకున్నట్లయితే ఇది చక్కగా ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే కేక్ పూర్తిగా చల్లారిపోయింది. అలాగే అంచుల వెంబటి కూడా కొంచెం వదిలిపోయింది. అయినా కానీ అడుగు దాకా మనము కేక్ని డిమోల్డ్ చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా నైఫ్ తోటి ఒకసారి స్క్రబ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కేక్ ట్రే మీద ఈ విధంగా ప్లేట్ పెట్టేసేసి రివర్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను. దీని మీద మీరు టూటీ ఫ్రూటీకి బదులుగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఫ్లఫీగా వచ్చింది. మనం తీసుకున్న బ్యాటర్ కంటే కూడా ఇది డబుల్ క్వాంటిటీలో బేక్ అయ్యిందండి. ఫైనల్గా మనకి కస్టర్డ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో మీరు కూడా
ఈ టేస్టీ కస్టర్డ్ కేక్ని చాలా ఫ్లఫీగా స్పంజీగా తయారు చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి కస్టర్డ్ కేక్ని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.